నమో బుద్ధాయ. మళ్ళీ జన్మించేది ఏమిటి? పునర్జన్మ ఉన్నదని బుద్ధుడు విశ్వసించాడా? దీనికి అవుననే సమాధానం చెప్పవలసి ఉంటుంది. అయితే దీనిని రెండు విభాగాలుగా విభజించి పరిశీలన చేయాలి. మళ్ళీ జన్మించేది ఏంటి? మళ్ళీ జన్మించేది ఎవ్వరు? ఈ రెండింటిలో ఒక్కదాన్ని విడివిడిగా పరిశీలించాలి. మళ్ళీ జన్మించేది ఏమిటన్నది పరిశీలిద్దాం. పైన విడదీయబడిన రెండిటిని కలిపి ఒక్కటిగానే ఎంచి పరిశీలన చేయడంతో మళ్ళీ జన్మించేది ఏమిటన్న విషయంలో అసందిగ్ధత ఏర్పడుతోంది. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు ఈ 4 ధాతువుల సమ్మేళనం వలననే మానవ శరీరం ఏర్పడుతుందని బుద్ధుడు చెప్పాడు. మానవుడు చనిపోయినప్పుడు 4 ధాతువులు కూడా చనిపోతాయా? చనిపోతాయని కొందరంటారు. చనిపోవని చెప్పాడు బుద్ధుడు. మనిషి చనిపోయిన తరువాత ఆయా ధాతువులు విశ్వాంతరాళంలోకి వాటి మూల ధాతువులలో మిళితమైపోతాయి. ఈ 4 పదార్థాలు తిరిగి సమ్మేళనం చెందినప్పుడే మరో కొత్త జన్మ సృష్టించబడుతోంది. బుద్ధుడి సిద్ధాంతం ప్రకారం పునర్జన్మ ఈ విధంగా చెప్పబడింది. అయితే చనిపోయి విడిపోయిన 4 ధాతువులే తిరిగి సమ్మేళనం చెందుతాయని చెప్పడానికి వీల్లేదు. చనిపోయిన ఎన్నో శరీరాలకు సంబంధించిన ఈ 4 ధాతువుల్లో ఏది దేనితోనైనా సమ్మేళనం చెందవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే శరీరం నశించిపోతుంది, కానీ దానికి చెందిన 4 ధాతువులు చావు లేదన్నదే. ఇది బుద్ధుడు చెప్పిన పునర్జన్మకు అర్థం. సారిపుత్రుడు మహాకోష్ఠితుడితో జరిపిన సంవాదంలో ఈ విషయమై ఇంకా విస్తరించి చెప్పాడు. బుద్ధుడు శ్రావస్తిలో అనాథ పిండకుని ఆరామంలో ఉంటున్న రోజుల్లో కోష్ఠితుడు ఉదయాన్నే లేచి ధ్యాన సమాధి పూర్తి చేసుకొని సారిపుత్రుల వారి దర్శించి తనను వేధిస్తున్న కొన్ని అనుమానాలపై వివరణ అడిగాడు. తన సంశయాలలో ఒకటి ఈ విధంగా ఉంది. మహాకోష్ఠితుడు ఇలా అడిగాడు: ధ్యానం యొక్క మొదటి స్థితిలో ఉత్పన్నమయ్యే లక్షణాలేమిటి? వాటిలో ఎన్ని విస్తృతమై ఎన్ని నిలిచిపోతాయి? సారిపుత్రుల వారి సమాధానం: కామం, ద్వేషం, ప్రమత్తత, చింత, అసందిగ్ధత నివృత్తి చెందుతాయి. పరిశీలనా శక్తి, ప్రతిబింబన, సంతృప్తి, ఏకాగ్రత ఉనికిని ఏర్పరచుకుంటాయి. మహాకోష్ఠితుడు ప్రశ్న: దృశ్యము, శబ్దము, వాసన, రుచి, స్పర్శ ఈ 5 గుణాలు వాటి పరిధుల్లో ఉంటూ దేనికది విడివిడిగా వాటి క్రియలు కొనసాగిస్తుంటాయి కదా. అయితే వాటి యొక్క ఆధారం ఏమిటి? 5ంటిని వాటి పూర్తి రూపాల్లో ఆస్వాదించగలది ఏంటి? సారిపుత్రుడి సమాధానం: మనస్సు. మహాకోష్ఠితుడు: ఈ 5 గుణాలు దేనిపై ఆధారపడి ఉంటాయి? సారిపుత్రుడు: చేతనాశక్తిపైన. అయితే ఈ చేతనత్వం దేనిపై ఆధారపడి ఉంటుంది? వేడిపైన. వేడి దేనిపై ఆధారపడి ఉంటుంది? చేతనాశక్తిపైన. చేతనత్వం వేడిపై ఆధారపడి ఉంటుందన్నారు, వేడి చేతనత్వంపై ఆధారపడి ఉంటుందంటున్నారు కదా. వాస్తవంలో దాని భావం ఏమిటి? దానికి సారిపుత్రుల వారు ఇలా సమాధానమిచ్చారు: దీనికి ఒక దృష్టాంతం చూపెడతాను. దీపం నుండి వెలుగు వస్తోంది, వెలుగు నుండి ప్రకాశం ఏర్పడుతోంది, ప్రకాశం వెంట వెలుగుంటుంది. అలాగే చేతనత్వం నుండి వేడి, వేడి నుండి చేతనత్వం ఏర్పడుతుంది. మహాకోష్ఠితుడు మానవుడు విగత జీవి అయి తన జీవితం చైతన్య రహితమైన కట్టెగా మారే సమయంలో ఆ శరీరం నుండి విడిపోయేది ఎన్ని? సారిపుత్రుడు: చేతనత్వం, వేడి, స్పృహ. మహాకోష్ఠితుడు: చనిపోయిన వారికి మరియు సమాధిలో ఉంటూ దృష్టిభావం స్తంభింప చేసుకోగలిగిన సాధువుకు గల తేడా ఏమిటి? సారిపుత్రుడు సమాధానం: విగత జీవి అయిన శవంలో వాక్కు, మనస్సు నశించిపోవడమే కాక చేతనత్వం పైన చేతనత్వం సైతం అణగారిపోతుంది. వేడి చల్లారిపోతుంది.
సర్వేంద్రియ క్రియలు ఆగిపోతాయి. కానీ సమాధిలో ఉండిపోయిన భిక్షువులో చేతనత్వం అలాగే ఉంటుంది, వేడి చల్లారదు. దృష్టి, శ్వాస ఆగినప్పటికీ సర్వేంద్రియాలు వాటి క్రియలు అవి నిర్వర్తించబడుతుంటాయి. మరణావస్థ ఉచ్ఛేదనవాదానికి సంబంధించిన పై వివాదంలో ఎన్నో వివరణ మనకు వెల్లడి అవుతుంది. అయితే పై వివాదంలో ఇంకా వ్యక్తం కాని విషయం ఒకటి ఉంది. వేడి అనగా ఏంటి? మహాకోష్ఠితుడు ఈ ప్రశ్నను సారిపుత్రుల వారిని అడిగి ఉండాల్సింది. దానికి సారిపుత్రుడు ఏమని సమాధానం ఇచ్చి ఉండేవాడో ఊహించడం అంత సులభమైన విషయమేమీ కాదు. అయితే వేడి అనగా శక్తి అనే విషయమై అనుమానం అవసరమే లేదు. దీన్ని బట్టి మనం గ్రహించగలిగినది ఏమంటే, ప్రాణం పోయిన తర్వాత శరీరం ఉష్ణోద్వాదక శక్తి కోల్పోతుంది. అనగా విగత జీవమైన శరీరంలో శక్తి ఉండదు. అయితే ఇంతటితో పూర్తి సమాధానం లభించినట్లు భావించరాదు. చనిపోయిన పిదప శరీరం నుండి వేడి వేరై అది విశ్వాంతరాల్లోకి శక్తిలో లీనమైపోతుంది. విచ్ఛేదనంలో 2 పరిమాణాలున్నవి. చనిపోయిన శరీరం శక్తిని ఉత్పాదించే క్రియను కోల్పోవడం ఒకటి, శరీరం నుండి విడిపోయిన శక్తి విశ్వాంతరాలలో విహరించే శక్తితో మిళితమైపోవడం రెండవది. ఈ 2 పరిమాణాలలో దృష్టిలో ఉంచుకునే బుద్ధుడు తాను ఉచ్ఛేదనవాదుని కాదని చెప్పాడు. ఆత్మ విషయంలో మాత్రం వారి వాదంలో ఏకీభవిస్తాడు. కానీ మూలధాతువుల విషయంలో తాను ఉచ్ఛేదవాదాన్ని సమర్థించలేదు. బుద్ధుడు ఉచ్ఛేదవాది ఎందుకు కాడో పై వివరణ వలన తెలుస్తోంది. 3 పదార్థాలు తిరిగి ఉద్భవించేందుకు వీలున్నది. కానీ ఆత్మ అనేది పునర్జన్మ పొందడం వాస్తవం కాదని తాను విశ్వసించాడు. బుద్ధుని భావన పూర్తిగా శాస్త్రీయ పరిజ్ఞానంతో ఏకీభవిస్తోంది. పునర్జన్మ అనేదానికి బుద్ధుడు ఈ విధంగా వ్యాఖ్యానించాడు. శక్తిని వినాశనం అంటూ ఉండదు. దీన్ని విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరిస్తోంది. చనిపోయిన తరువాత దాని నుండే విడిపడేదేది ఉండదనడం విజ్ఞాన శాస్త్రం సైతం అంగీకరించదు. అలా అంగీకరించడం అంటే శక్తి కూడా